జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. భారతదేశంలో ఉన్నత విద్యను అభ్యసించి విదేశాల్లో అత్యున్నతమైన సంస్థల్లో అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి విభిన్న కంపెనీల్లో అత్యున్నతమైనటువంటి స్థానాల్లో రాణిస్తున్నటువంటి అనేక మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. అందులో తెలుగువారు అనేక మంది బయట రాణిస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తుల్లో దేశం పట్ల భక్తి భావన, ధర్మం పట్ల బాధ్యత కలిగినటువంటి ప్రవాస భారతీయులు అరుదుగా కనిపిస్తూ ఉంటారు. వారిలో ఒకరిని ఈరోజు నేను మీ ముందుకు పరిచయం చేయబోతున్నాను. వారు ఎవరో కాదు, వెంకట్ తీర్థాల వారి పేరు. ఆయన ఒక టికెట్ కలెక్టర్గా ఇండియన్ రైల్వేస్లో పనిచేశారు. ఆ తర్వాత ఐఐఎం బెంగళూరులో ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలో తన కెరీర్ని ప్రారంభించి ప్రపంచంలోనే లార్జెస్ట్ హెల్త్ కేర్ కంపెనీస్లో ఒకటైనటువంటి మెకెసన్లో ఆయన టెక్నాలజీ డిపార్ట్మెంట్ వైస్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. అండ్ మన తెలుగువాడు ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ G20 సమావేశాలు కావచ్చు, అండ్ ఇంకా చెప్పాలంటే భారతదేశపు పురోభివృద్ధి బాటలో ప్రస్తుతం ఉన్న అంశాల గురించి అండ్ ఆపర్చునిటీస్ గురించి, ఈరోజు యువతరం ఆలోచించాల్సిన విషయాల గురించి వారు ఏం చెబుతారో తెలుసుకునే ఒక ప్రయత్నం నేషనలిస్ట్ హబ్ చేస్తోంది. అండ్ వారి అభిప్రాయాల్ని మీరు కూడా వినండి. విని నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్స్ ద్వారా తెలియజేయండి మీ అభిప్రాయాల్ని. నమస్కారం వెంకట్ తీర్థాల గారు, చర్చకు స్వాగతం. నమస్కారం సార్. ముందుగా వెంకట్ గారు, ప్రవాస భారతీయుల గురించి మేము మీడియా రంగంలో ముఖ్యంగా ఎక్కువగా డిస్కషన్లో ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ గొప్ప గొప్ప చదువుల్ని అభ్యసించి ఎక్కడికో వెళ్ళి స్థిరపడి అక్కడే ఉండి అక్కడ పెద్ద పెద్ద కంపెనీల్లో గొప్ప గొప్ప హోదాల్లో పనిచేస్తూ ఈ దేశాన్ని గర్వంగా తలెత్తుకునేలాగా ఒక టెక్నాలజీలో కావచ్చు, లేకపోతే అనేక అంశాల్లో విశేష సేవలు అందిస్తూ మళ్ళీ ఈ దేశానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ప్రవాస భారతీయుల శ్రమ నిజంగా చాలా గొప్పది, వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది. సో అందులో మీతో మాట్లాడడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ నేను ఈరోజు ఇప్పుడున్న భారతదేశం గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరు వెళ్ళిన రోజు భారతదేశంకి ఈ రోజున్న భారతదేశానికి ఏమైనా తేడా గమనిస్తున్నారా? చాలా రిమార్కబుల్ డిఫరెన్స్ ఉంది. ఐ స్టిల్ రిమెంబర్, నేను ఐఎం గ్రాడ్యుయేట్ అయ్యేటప్పుడు జస్ట్ అన్ ఇండికేషన్, స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ వాస్ అరౌండ్ 4,000. నౌ ఇట్ ఈస్ 66,000. సో if you think about the environment back then, ఆ టైంలో ఉన్న ఆపర్చునిటీస్ కానీ, ది ఓవరాల్ ఈకోసిస్టమ్ కానీ, ది లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ కేపబిలిటీస్ కానీ వర్సెస్ వేర్ ఇండియా ఇస్ రైట్ నౌ, చాలా జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. అది ఐ మీన్ ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఇండియా ఇస్ అ కంట్రీ వేర్ పీపుల్ కెన్ మేక్ ఇట్ దేర్ చాయిస్ టు లివ్ and to be really successful, not just in terms of just a job, but like, you know, whether it's starting business gani, you know, this is the future of the world. And so our sense la, I think, you know, not just Indians but also a lot of people outside India, baita prapanchamlo kuda chaala mandi India side chustunaru. Endukante ippudu when you look at the growth of the economies, world economies chuskunnaru anukondi, India is growing remarkably fast. Inflation control చేసుకుంటూ growth, you know, if you look at even US, we have lot of inflation there. అంటే ఈ కోవిడ్ టైంలో చాలా మనీ ప్రింట్ చేసి అది సైకిల్లో వెళ్ళేసరికి, సర్క్యులేషన్ వెళ్ళేసరికి భయంకరంగా ఇన్ఫ్లేషన్ వెళ్ళిపోయింది. ఇండియా హెస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆ పాలసీ వైజ్. బాగా దే ప్రొవైడెడ్ ఫ్రీ ఫుడ్ అండ్ ఆల్, బట్ దే వర్ వెరీ డిసిప్లైన్ వెన్ ఇట్ కేమ్ టు గివింగ్ మనీ జస్ట్ లైక్ దాట్. సో దానివల్ల ఇన్ఫ్లేషన్ ఇక్కడ కంపారిటివ్లీ చాలా కంట్రోల్డ్ ఉంది. సో ఇప్పుడు ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకున్నా కూడా వెన్ యూ కంపేర్ ఆల్ ది ఆపర్చునిటీస్ ఇన్ ద వరల్డ్, ఇండియా ఈజ్ ఎ వెరీ ఫ్యాసినేటింగ్ డెస్టినేషన్. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు చైనాలో బాగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, కాకపోతే అక్కడ ఇప్పుడు దే హవ్ రియలైజ్డ్ దట్ ఇట్స్ వెరీ రిస్కీ. ఉట్టి చైనా పైన ఇన్వెస్ట్ చేసి అక్కడే సప్లై చైన్, అంటే అన్నీ సోర్సింగ్ అంతా కూడా అక్కడి నుంచే అయ్యేది ఇంతకుముందు. సో ఈ కోవిడ్ వచ్చేసరికి ఇట్ వాస్ ఐ ఓపెనింగ్ మూమెంట్. అంటే అందరికీ అదొక జ్ఞానోదయం లాగా అయింది.
and they are looking to diversify. And India being the largest democracy, youth population చూసుకుంటే కూడా profile of India is very different than other countries. Many other countries are becoming old. India is very youthful profile. So the level of innovation gaani, the level of consumption gaani, the level of aspiration gaani, all of that is attracting lot of interest in India as an investment destination. So na perspective lo, like when I went it was 2000. We were still on the cusp of growing at that point. అంటే అప్పుడే స్టార్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు you are at the threshold of really launching significantly higher into a different zone. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంది, ప్లస్ పబ్లిక్లో కేపబిలిటీ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ప్లస్ టెక్నాలజీ ఫౌండేషన్ కూడా ఉంది. సో ఇవన్నీ కలిసేసరికి ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ యూఆర్ రెడీ టు లాంచ్ టు ది నెక్స్ట్ ఫేస్. రైట్, మీరు చెప్తున్నట్టుగా అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది అని అంటున్నారు. అండ్ యాక్చువల్లీ మేము కూడా 75 సంవత్సరాల్లో స్వతంత్ర భారతదేశంలో మనం అనేక ప్రభుత్వాలను చూసాం. అనేక ప్రభుత్వాల నుంచి కూడా అభివృద్ధి చెందుతున్న దేశం మనది భారతదేశం అనే మాట విన్నాం. అండ్ గత ఒక 20 సంవత్సరాల్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అనే మాటను మనం వింటూ ఉన్నాం. చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మనకు కనిపించింది. ఇప్పుడు ఒక టార్గెట్ ఫిక్స్ అయినట్టుగా కనబడుతుంది. నాకు తెలిసి ఫస్ట్ టైం ఒక ప్రభుత్వము ఈ సమయానికల్లా మేము పూర్తి అభివృద్ధి చెందిన దేశంగా మారబోతున్నాము అనే ఒక టార్గెట్, ఒక అబ్జెక్టివ్తో ఉన్నట్టుగా కనబడుతోంది. అదే మోదీ ప్రభుత్వము 2047 అమృత కాలం, ఏదైతే 1947లో స్వతంత్రం వచ్చింది కాబట్టి సరిగ్గా 100 ఏళ్లకి మనము పూర్తి అభివృద్ధి చెందిన దేశంగా మనం మారతాము అనే ఒక అంచనాకి వచ్చారు. ఆ దిశగా పనిచేస్తున్నామని చెప్తున్నారు. సో డూ యూ సీ, నిజంగా మీకు అనిపిస్తోందా అలా? అంటే మనము అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితా నుంచి అభివృద్ధి చెందిన దేశానికి ఎదగడానికి కావాల్సినవి ఏమైనా ఉన్నాయా? అంటే మీరు డెవలప్డ్ కంట్రీలో ఉంటున్నారు కాబట్టి, నివసిస్తున్నారు కాబట్టి, హౌ డు యూ సీ ఇట్? సో దీంట్లో చాలా ఫ్యాక్టర్స్ ప్లే అవుతాయి, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ లాంగ్ జర్నీ, రైట్? సో ఒకటేమో పొలిటికల్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. So if you look at the last 10 years, that's one of the biggest advantages. ఒక మెజారిటీ గవర్నమెంట్ వచ్చి, ఒక స్టేబుల్ గవర్నమెంట్ వచ్చి, ఒక పాలసీ ఓరియంటెడ్ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది వరల్డ్స్ ఇన్వెస్టర్స్ విల్ గో అప్. సో అది ఫౌండేషనల్ ఉంటుంది. సో పొలిటికల్గా ఎలా అవుతుంది ఇండియా, ఐ కెనాట్ ప్రెడిక్ట్. బట్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ యాజ్ లాంగ్ యాజ్ దర్ ఇస్ అ స్టేబుల్ పాలసీ ఓరియంటెడ్ గవర్నమెంట్, the momentum will continue. అంటే ఏదైతే స్టార్ట్ అయిందో ఇంజిన్ హై స్పీడ్ గేర్లో వెళ్ళడము, అది అలాగే కంటిన్యూ అవుతుంది. సెకండ్ ఏంటంటే, ఇప్పుడు ఉన్న ఆపర్చునిటీస్లో ఇంకా మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్ చేయగలగాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాట్స్ వన్ ఆఫ్ ది థింగ్స్ దట్ ఐ నో దట్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఈవెన్ ఇన్ జనరల్ నేను చాలా డిఫరెన్స్ ఉంది. నేను 20 years బ్యాక్ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. ఐ మీన్ యూ హ్యావ్ world class roads and అది అలాగే కంటిన్యూ అయ్యి ఐ థింక్ అట్ సమ్ పాయింట్ యూ గైస్ విల్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ జోన్కి వెళ్ళడానికి, వెదర్ ఇట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు ఎక్స్పోర్ట్, పోర్ట్స్ కానీ, పోర్ట్ డెవలప్మెంట్ కానీ, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఓవరాల్ కాస్ట్ టు మూవ్ స్టఫ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్, ఇవన్నిట్లో కూడా కంటిన్యూడ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అదొకటి. థర్డ్ థింగ్ వచ్చేసి, ఈ ఏదైతే పాపులేషన్ ఉందో, the more and more youthful population is ready to work. So opportunities create అవ్వాలి. అండ్ ఇక్కడున్న జనాభా సైజుకి you have to be able to create that kind of opportunities. And once you are able to do that, ఆటోమేటిక్ మీకు ఎకానమీ కన్జంప్షన్ వైజ్ కూడా గ్రో అవుతుంది కాబట్టి మీకు అది అలాగే ప్రోగ్రెస్ అయిపోయి నెక్స్ట్ జోన్కి వెళ్తుంది. సో నా ప్రకారము ఐ థింక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఉన్నాయి ఇక్కడ ఎన్వైర్న్మెంట్లో, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దట్ గివ్స్ మీ హై కాన్ఫిడెన్స్. అంటే నాకైతే చాలా కాన్ఫిడెంట్ ఉంది దట్ ఇండియా విల్ ప్రొపైల్ టు ది నెక్స్ట్ జోన్ ఆఫ్ గ్రోత్. అండ్ 2047కి డెఫినెట్లీ ఐ థింక్ ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ చైనా, రైట్, చైనా కూడా ర్యాపిడ్గా గ్రో అయింది. సో ఇఫ్ ద మోర్ అండ్ మోర్ యువర్ జీడిపి ఇంక్రీజెస్, దానిపైన మీకు ఒక పర్సంటేజ్ గ్రోత్ అనేది అబ్సల్యూట్ వైజ్ ఇట్స్ మచ్ బిగ్గర్. లైక్ ఇప్పుడు మీరు ఒక 100 billion ఎకానమీ ఉన్నప్పుడు మీకు 10% గ్రో అవ్వడానికి
ట్రిలియన్ ఎకానమీ పైన 10% గ్రో అవ్వడానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఆ సైజ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతూ పోతుందో మీకు కాంపౌండ్ అవుతూ పోతుంది, రైట్? సో ఇప్పుడు మీకు ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ మేబీ ఇండియా విల్ బికమ్ ది 3rd లార్జెస్ట్ ఎకానమీ. అలా అయినప్పుడు ఓవరాల్గా ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తాయి. అండ్ దానికి ప్రాపర్గా మీరు ఫనల్ చేసి ఇక్కడ ఉన్న రెగ్యులేటరీ ప్రాసెస్ కానీ, ఇఫ్ యూ ప్రొవైడ్ స్టెబిలిటీ పాలసీ వైజ్ కానీ, ఇఫ్ యూ మేక్ షూర్ దట్ కన్సిస్టెంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ వచ్చి ఒక పాలసీ ఇంప్లిమెంట్ చేసి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి దాన్ని రివర్స్ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ పోతుంది. సో అలా కంటిన్యూ చేసుకుంటే మీరు డెఫినెట్లీ మై పర్స్పెక్టివ్ ఇస్ ఐ థింక్ ది ఆపర్చునిటీ ఇస్ ఇండియాస్ ది నెక్స్ట్ 20-25 years for sure. I think this is going to be Indian era. Absolutely. Very nice. So and మీరు యుఎస్లో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ చాలా వరకు చూస్తూ ఉన్నాం. మొదటి నుంచి కూడా టెక్నాలజీకి సంబంధించి వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా ఇస్తూ ఉంటారు. మన భారత్లో చదువుకొని విదేశాల్లో ఉన్నటువంటి అనేక మంది టెక్ క్రాట్స్ అంటారా వాళ్ళని, అంటే బేసికలీ టెక్నాలజీ ఇస్తున్నటువంటి వాళ్ళు, అంటే మన తెలివితేటల్ని అక్కడ ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నాం. మనం అక్కడ వాళ్ళకి ఉపయోగపడేలా చేస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద కంపెనీస్కి సీఈఓలు అందరూ కూడా ఈ రోజున్న టాప్ కంపెనీస్కి సీఈఓస్ కానివ్వండి, పెద్ద పెద్ద రోల్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా భారతీయులే ఉన్నారు. సో భారతదేశంలో ఇక్కడ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా? మనం కేవలం బయటకి మన తెలివితేటల్ని ఎక్స్పోర్ట్ చేయడమేనా, లేకపోతే మన దగ్గర వినియోగించుకోవడానికి ఏమైనా మీకు ఆపర్చునిటీస్ కనబడుతున్నాయా అసలు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బయట వెళ్ళి హూఆర్ హెస్ బిన్ సక్సెస్ఫుల్, అది ఆల్సో ఇంపార్టెంట్. అది జర్నీలో ఇంపార్టెంట్. అది ఎందుకంటున్నానంటే అక్కడ వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని మెనీ ఎన్ఆర్ఐస్ హ్యావ్ ఫన్నెల్డ్ బ్యాక్ ది మనీ టు ఇండియా. సో అది యుఎస్ మీకు ఫారిన్ ఎక్స్చేంజ్ వైస్ కూడా బెనిఫిట్ అవుతుంది చాలా. సో ఒకటేంటంటే ఆ ఎక్స్పీరియన్సెస్ తీసుకొని చాలామంది ఇక్కడికి వచ్చి దే ఆర్ నౌ క్రియేటింగ్ ఇన్నోవేషన్. సిమిలర్లీ ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుందో, ఇప్పుడు ఇవన్నీ అవ్వడానికి ఒక సరైన వాతావరణం ఉండాలి. ఓకే, యూ హ్యావ్ టు హ్యావ్ ది రైట్ ఎన్వైరన్మెంట్ టు క్రియేట్ దోస్ ఆపర్చునిటీస్. ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చూసుకున్నారంటే ఇండియా హెస్ బీన్ ప్రొడ్యూసింగ్ లాట్ ఆఫ్ స్టార్టప్స్. అంటే యుఎస్లో సిలికాన్ వ్యాలీలో ఎలా ఇన్నోవేషన్ అయిందో ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ. అంటే చాలా ప్లేసెస్లో మీకు ఇన్క్యుబేటర్స్ పెట్టారు, అంటే స్మాల్ కంపెనీస్కి వచ్చి దే ఆర్ గెటింగ్ ద రైట్ సపోర్ట్. అలాగే పీపుల్ ఆర్ ఆల్సో విల్లింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టార్టప్స్. సో ఇంతకుముందు ఇఫ్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ యూ మైట్ బీ జస్ట్ రెస్ట్రిక్టెడ్ టు ఫ్యూ థింగ్స్. ఇప్పుడు చాలామంది ఈ అప్కమింగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ నా ఓన్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ది స్టార్టప్స్. సో మీరు బెట్ కట్టినప్పుడు కొన్ని వర్క్ అవుతాయి, కొన్ని వర్క్ అవ్వవు. కానీ ఆ యాక్సెస్ టు ఫండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెన్ యూఆర్ కమింగ్ విత్ అన్ ఐడియా, మీ దగ్గర ఆస్తులు ఉండకపోవచ్చు కానీ ఐడియా ఉంటుంది. ఆ ఐడియా ముందుకు వెళ్ళాలంటే మీకు కరెక్ట్ హెల్ప్ కావాలి. హెల్ప్ అంటే ఏంటి? ఫండింగ్ కావాల్సి వస్తుంది మీకు. యూ నీడ్ యాక్సెస్ టు పీపుల్. అంటే ఎట్లా అంటే నెట్వర్కింగ్, మెంటరింగ్ అని, రైట్? ఇప్పుడు సిలికాన్ వ్యాలీ ఎందుకు సక్సెస్ అయిందంటే అదన్నీ ఉన్నాయి అక్కడ. ఫండింగ్ ఉంది, మెంటర్స్ ఉన్నారు, నెట్వర్కింగ్ ఈకో సిస్టమ్ ఉంది, అండ్ టాలెంట్ ఉంది. టాలెంట్ అంటే ఏంటి? ఇప్పుడు నాకు ఒక కంపెనీ నేను ముందుకు చేయాలంటే ఐ నీడ్ టు బి ఏబుల్ టు హైర్ గుడ్ పీపుల్. సో దానికి స్కిల్స్ ఉండాలి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటేనే మీకు అది బూమ్ అవుతుంది. అవన్నీ ఇక్కడ ఐ స్టార్ట్ టు సీ ఆల్ ఆఫ్ దాట్ హ్యాపెనింగ్. ఓకే. సో చాలా ఇప్పుడు మీరు స్టార్టప్ స్టాటిస్టిక్స్ తీసుకున్నారంటే ద నంబర్ ఆఫ్ స్టార్టప్స్ దట్ ఆర్ గెటింగ్ క్రియేటెడ్ ఇన్ ఇండియా ఇస్ హ్యూజ్. అవి చాలా క్రియేట్ అవుతున్నాయి. అండ్ దర్ ఇస్ లాట్ ఆఫ్ సక్సెస్ స్టోరీస్ ఆల్సో. ఇక్కడ చాలా కంపెనీస్ సక్సెస్ఫుల్గా అయ్యాయి. అండ్ సక్సెస్ బ్రీడ్ సక్సెస్. అంటే ఎప్పుడైతే వెన్ పీపుల్ స్టార్ట్ నోటీసింగ్ దట్ యు నో వాట్, ఇట్స్ నాట్ జస్ట్ గోయింగ్ టు అ గవర్నమెంట్ జాబ్ ఆర్ ఒక జాబ్ తెచ్చుకొనే చేయాలి, 9 to 5 చేయాలని కాకుండా ఇట్లాంటివి కూడా చేయొచ్చు. ఒక కరేజ్ తెచ్చుకొని ఐడియాస్తోని ట్రై చేసుకుంటూ, ఐ మీన్ దెర్స్ గోయింగ్ టు బి ఫెయిల్యూర్స్ టు, రైట్? బట్ ఆ ఫెయిల్యూర్స్కి మనకు ఓవరాల్ మన కల్చర్లో కూడా ఆ మైండ్ సెట్ ఉండాలి. మన కల్చర్లో ఏంటి? ఎవరైనా ఫెయిల్ అయితే దట్స్ ఇట్, we start to criticize them, right? We have to have the tolerance to also applaud people who try but fail. Okay. Culturally అది మన మైండ్ సెట్లో డిఫరెన్స్ ఉండాలి. ఎందుకంటే మీకు సక్సెస్ అవ్వాలంటే రిస్క్ తీసుకోవాలి. మీరు రిస్క్ తీసుకోలేదనుకోండి, విల్ నాట్ బి సక్సెస్ఫుల్. కరెక్ట్.
మన కల్చర్లో ఏంటంటే ఇన్ జనరల్ రిస్క్ అవాయిడెన్స్ కల్చర్ ఎక్కువ. అందుకనే మనము ఈ మార్కులు వస్తే ఈ దారిలో వెళ్తాము, డాక్టర్ ఇంజనీర్ అంటే హిస్టారికల్గా చెప్తున్నాను. ఇప్పుడు రిస్క్ తీసుకోవడానికి పీపుల్ ఆర్ విల్లింగ్ టు డూ. అది నా ఒపీనియన్. సో ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ ఫౌండేషనల్ థింగ్స్ దట్ ఐ స్టార్ట్ టు సీ ఇన్ ఇండియా అండ్ ఐ థింక్ దట్స్ వై ఐ సే దిస్ ఇస్ అన్ ఇండియన్ ఎరా. యా, పాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి అంటే మేము నేషనలిస్ట్ హబ్ గ్లోబల్ రౌండప్ అనే ఒక షో కూడా చేస్తాం మేము ఎవ్రీ వీక్లీ రౌండప్. అందులో ఎప్పుడు మేము డిఫెన్స్కి రిలేటెడ్ అంశాలు కూడా కొన్ని డిస్కస్ చేస్తూ ఉంటాము. నిజానికి మాట్లాడితే ఈ 8 సంవత్సరాలు 9 సంవత్సరాల్లో డిఫెన్స్ సెక్టర్లో అద్భుతమైన మార్పులు వస్తూ ఉన్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే మనం మాట్లాడుతున్నామో ఈరోజు టెక్నాలజీ పరంగా కావచ్చు, లేకపోతే అనేక రకాలుగా డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా డిఫెన్స్ రిలేటెడ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీ డిఫెన్స్ కోసం చేసిన తర్వాతనే అవన్నీ కూడా మళ్ళీ సాధారణ జీవితంలోకి వచ్చాయి. ఈవెన్ టెలికమ్యూనికేషన్స్, న్యూక్లియర్ టెక్నాలజీ కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కానీ, నావిగేషన్ ఏదైనా కానీ ఫస్ట్ డిఫెన్స్ రిలేటెడ్ నుంచి మొదలవుతాయి. ఇప్పుడు మన దేశంలో కూడా అట్లాంటి పరిస్థితి ఉందేమో అనిపిస్తుంది. ఇప్పుడు మనం చాలా స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి, డిఆర్డిఓ పరిధిలో పనిచేస్తున్న రీసెర్చ్ చేస్తున్నటువంటి కంపెనీస్ కావచ్చు, కొత్త ప్రోడక్ట్స్ని అందిస్తున్న కంపెనీస్ కావచ్చు, టెక్నాలజీని ఒడిసి పట్టుకుంటున్న కంపెనీస్ కావచ్చు. డిఫెన్స్ రిలేటెడ్ దాంట్లో ఎక్కువ ఆపర్చునిటీస్ కనబడుతున్నాయి. సాధారణ జీవితంలోకి వస్తాయేమో చూద్దాం. బట్ ఒక టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆ విభాగపు ఎక్స్పర్ట్గా రాబోయే రోజుల్లో టెక్నాలజీలో వచ్చే మార్పులేంటి, ఈ దేశ అవసరాలు ముఖ్యంగా ప్రపంచ అవసరాలను తీర్చే విధంగా మన దేశం అందించగలిగే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఏవైనా ఉన్నాయా? కెన్ యూ ఫోర్కాస్ట్ సంథింగ్? అంటే ఒకటి ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ క్యాన్ ఇండియా డూ ఇట్ ఇన్ ద ఫ్యూచర్. ఇండియా ఇస్ ఆల్రెడీ డన్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈవెన్ దిస్ ఇస్ వన్ థింగ్ దట్ ఐల్ సే దట్ నేను యుఎస్లో నుంచి వస్తుంటాను కదా ఇక్కడ ట్రిప్స్కి వస్తున్నప్పుడు, వాట్ యూ హ్యావ్ we don't have the kind of digital technology infrastructure that you have. For example, మీకు ఆధార్ కానీ, ఓకే జన్ధన్ కానీ, మీకు యూపీఐ బేస్డ్ టెక్నాలజీ కానీ, ఇట్ హెస్ మేడ్ లైఫ్ ఈజీ. అంటే ఒక సాధారణ మనుషులకి ఇది ఇంపాక్ట్ఫుల్. ఇది టెక్నాలజీ ఈజ్ నాట్ జస్ట్ సమ్ కాన్సెప్ట్ సమ్వేర్, ఇది మనకు డే టు డే లైఫ్లో యూజ్ అవుతుందా. అట్లా చూసుకుంటే ఇండియా హెస్ ఆల్రెడీ ప్రూవెన్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్, లాట్ ఆఫ్ సక్సెస్ స్టోరీస్ అండ్ మెనీ పీపుల్ are trying to learn from India. For example, ఇప్పుడు G20 సమ్మిట్ నడుస్తుంది. ఈ యూపీఐ టెక్నాలజీ ఏదైతే ఉందో పీపుల్ ఆర్ లుకింగ్ అట్ హౌ సింపుల్ ఇట్ ఈస్, రైట్? అండ్ దే వాంట్ టు లెర్న్ ఫ్రమ్ ఇండియా హౌ ఇండియా హ్యాస్ మేడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, హౌ యూ ఆర్ ఏబుల్ టు ట్రాన్స్ఫర్ మనీ డైరెక్ట్ టు ది బెనిఫిషియరీ, రైట్? ఒక బటన్ కొడితే మీకు డబ్బులు అకౌంట్స్లో పడుతున్నాయి. ఇప్పుడు G20 అజెండా కూడా చూసుకున్నారంటే వన్ ఆఫ్ ద థింగ్స్ ఇస్ హౌ డు యూ ఎక్స్పాండ్ బ్యాంకింగ్ ఫర్ ది అన్బ్యాంక్డ్. సో జన్ధన్ యోజనలో అంతమందికి బ్యాంక్ అకౌంట్స్ వచ్చి దే ఆర్ ఏబుల్ టు కైండ్ ఆఫ్ ఇంక్లూడ్ దోస్ పీపుల్ ఇన్ టు ది ఫార్మల్ ఎకానమీ, బ్యాంకింగ్ సిస్టమ్. సో ఇవన్నీ కూడా వెరీ ఫౌండేషనల్ టు ఇండియన్ ఇన్నోవేషన్. అంటే ఇది ఏదో బయట నుంచి వచ్చిన కాన్సెప్ట్స్ కాదు, ఇక్కడున్న పరిస్థితులకి ఇక్కడ మనుషులకు సొల్యూషన్స్ క్రియేట్ చేశారు. సో ఫ్యూచర్లో కూడా ఇప్పుడు యునో వన్ ఆఫ్ ది థింగ్స్ దట్ దే ఆర్ షోకేసింగ్ ఇన్ G20 ఇస్ యునో డిజిటల్ కరెన్సీ, ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ కానీ, ఈజీగా లోన్స్ ఎలా ఇవ్వాలి అంటే డిజిటల్ లోన్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా దే ఆర్ షోకేసింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది G20 సమ్మిట్లో చూపిస్తున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనో డే టు డే లైఫ్లో మనకు కన్వీనియన్సెస్ వైజ్ కూడా చాలా మార్పులు వచ్చాయి. ఐ మీన్ ఎవ్రీవన్ ఈజ్ యూజింగ్ ఇట్. ఈవెన్ థింగ్స్ లైక్ సింపుల్ థింగ్స్ లైక్ ఆర్డరింగ్ ఫుడ్ ఆర్ బీయింగ్ ఏబుల్ టు ఆర్డర్ ట్రాన్స్పోర్టేషన్, అన్ని విధాలుగా ఐ సీ దట్ యునో ఇండియా హ్యాస్ ది కేపబిలిటీ అండ్ ఆల్సో డెమాన్స్ట్రేటెడ్ మెనీ సచ్ అడ్వాన్సెస్ ఆల్రెడీ. అండ్ ఫ్యూచర్లో కూడా ఐ ఫీల్ దట్ యునో ఇండియా విల్ హ్యావ్ యునిక్ సొల్యూషన్స్ టు దేర్ యునిక్ ప్రాబ్లమ్స్. ఓకే, ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ జోక్ టు బీ ఏబుల్ టు డూ at this scale. చాలా అంటే if you compare India's population, it's so much huge, right? I mean compared to US or even Europe. And ఈ స్కేల్లో ఇలా చేయగలగాలంటే ఇట్స్ నాట్ ఈజీ. లైక్ ఈవెన్ మీరు కోవిడ్ ఫర్ ఎగ్జాంపుల్ ద వ్యాక్సిన్ మాకంతా అక్కడ పేపర్లు ఇచ్చారు. అవును, పేపర్లే చాలా మంది. మీకు అట్లా కాదు కదా, ఇక్కడ మీకు డిజిటల్ వచ్చింది మీకు. సో ఐ మీన్ దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ దట్ ఐమ్ గివింగ్, యూనో. సో టెక్నాలజీకి సంబంధించి ఇప్పుడు AI విపరీతంగా పెరుగుతూ ఉంది.
అండ్ మెటావర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, రోబోటిక్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఏవైనా డిఫరెంట్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ రాబోతున్నాయి, ఇంకా ఏమొస్తాయో కూడా తెలియదు. అంటే ఆఫ్కోర్స్ అది ఇంట్రడ్యూస్ అయ్యేంత వరకు మనం ఊహించడం కూడా ఊహించలేం. ఈ టెక్నాలజీ అంశానికి సంబంధించి మీ ప్రొజెక్షన్స్ ఏమైనా ఉన్నాయి, మీ ఆలోచనలు, అంచనాలు? సో కొన్ని స్పెసిఫిక్ ట్రెండ్స్ ఉన్నాయి కదా మార్కెట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్ లెర్నింగ్ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, AI. These are all like trends, including cyber security. These are all major trends that's happening from a technology perspective. So ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ క్లినికల్ డిసిషన్ మేకింగ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ పేషెంట్ పాపులేషన్కి దాంట్లో వచ్చే డేటాని లెవరేజ్ చేసుకొని ఫిగరింగ్ అవుట్ ఎఫెక్టివ్ వేస్ టు సాల్వ్ థెరపీ. ఓకే, రైట్, అదొక ఎగ్జాంపుల్. సిమిలర్లీ ఇప్పుడు క్లినికల్ రీసెర్చ్కి పార్ట్నర్షిప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కంపెనీస్ కెన్ కొలాబరేట్ విత్ ఫారిన్ కంపెనీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లినికల్ రీసెర్చ్. బికాస్ ఏదైనా కొత్త ప్రోడక్ట్ చేయాలన్నా కూడా డేటా చాలా ఇంపార్టెంట్. అవును, మీకు చాలా డేటా ఉంది ఇక్కడ, దాన్ని వాడుకొని హౌ డు యూ లెవరేజ్ దాట్ అండ్ హౌ డు యూ దెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దట్ డేటా టు గెట్ ది రైట్ ఇన్సైట్స్. దాంట్లోకి వెళ్ళి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లాగి దాన్ని హౌ డు యూ ప్రొడ్యూస్ ది రైట్ ఇన్నోవేషన్ అనేది ఐ థింక్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అన్టాప్డ్ పొటెన్షియల్. ఓకే, సో మన భారతదేశంలో ఇప్పుడు విద్యా వ్యవస్థ, సార్ నేను ఖచ్చితంగా ఈ సిస్టమ్ గురించి మాట్లాడాలి. అవును, గొప్ప టెక్నోక్రాట్స్ చాలామంది మన దగ్గర నుంచి వెళుతున్న వాళ్ళు ఉన్నారు. మన యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు అద్భుతంగా బయట రాణిస్తున్న వాళ్ళు ఉన్నారు. బట్ ఎక్కడో మార్కెట్కి, అంటే ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే బిజినెస్ లేదా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లేకపోతే ఇట్లాంటి వాటికి అండ్ మన టెక్నోక్రాట్స్కి ఎక్కడో ఏదో గ్యాప్ ఫిల్ అవ్వట్లేదేమో అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు జనరలీ థింగ్స్ మైట్ హ్యావ్ చేంజ్ నౌ, బట్ నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే చాలా థియరాటికల్ ట్రైనింగ్ ఉంటుంది మనది ఎడ్యుకేషన్ వైజ్. దెర్ ఇస్ నాట్ రియలీ మచ్ రీసెర్చ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్. అంటే ఇప్పుడు ఒక ఇండస్ట్రీకి అకాడమియాకి ఏదైతే సక్సెస్ఫుల్ పార్ట్నర్షిప్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో కూడా హార్వర్డ్ కానీ ఏదైనా కూడా ఇట్స్ లాట్ మోర్ అబౌట్ పార్ట్నర్షిప్ విత్ ది ఇండస్ట్రీ. అంటే వాళ్ళు దే ఆర్ పార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ ప్రాసెస్. టుగెదర్ దే ఫిగర్ అవుట్ లైక్ న్యూ వేస్ టు థింక్ అబౌట్ థింగ్స్. ఇక్కడ ఏంటంటే అంత టైట్ లేదు. అంటే ఇండస్ట్రీ ఈజ్ ఇండస్ట్రీ, అకాడమియా ఈజ్ అకాడమియా. ఎప్పుడైతే వీఆర్ ఏబుల్ టు ఫిగర్ అవుట్ ఎ వే టు బ్రింగ్ ది ఇండస్ట్రీ ఇన్ టు ది అకాడమిక్ ప్రాసెస్ అండ్ యూజ్ దాట్ టు డ్రైవ్ మోర్ రీసెర్చ్, that will lead to a lot more capabilities in terms of people graduating, because then they will have practical experience. Okay, ఇప్పుడు అంతా కూడా థియరీ కాబట్టి when they come out they still need to figure out a way to be useful in a productive sense. Otherwise థియరీయే కదా. అంటే ఇప్పుడు సో ఆ కాంటెక్స్లో I would say that research wise how can we invest more money, how can we bring the industry into academia, I would say these things would be important. ఓకే, ఇండియన్ రైల్వేస్లో టీసీగా పనిచేశారు. ఈరోజు ఒక లార్జెస్ట్ హెల్త్ కేర్ కంపెనీకి లో టెక్నాలజీకి సంబంధించి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఒకసారి వెనక్కి చూస్తే మీ జర్నీ గురించి మీరు అనలైజ్ చేసుకుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఒకసారి చెప్తారా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ఫుల్ ఫర్ ది ఆపర్చునిటీస్ నాకు వచ్చినందుకు. నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి వేర్ ఐఎమ్ రైట్ నౌ ఇట్స్ ఇంపాసిబుల్ టు ఇమాజిన్ దట్. Okay. So I would say it's a lot of God's grace. But in terms of the journey itself, obviously మనకు ఒక విషన్ ఉండాలి. అంటే ఒకటి అచీవ్ చేయాలనే ఒక తాపత్రయం ఉంటే యూ కెన్ పుట్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ థింగ్స్ విల్ హ్యాపెన్. సో నా కేసులో నాకు ఐ వాంటెడ్ టు అకాంప్లిష్ సంథింగ్. ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఐఐఎమ్స్. సో నేను టికెట్ కలెక్టర్ ఉన్నప్పుడు చదువుకొని బాగా కష్టపడి ఐ వాజ్ ఏబుల్ టు గెట్ ఇన్ టు ఐఐఎమ్స్ అండ్ ఫ్రమ్ దేర్ ఆబ్వియస్లీ once you graduate other things will start to play in, right, including automatically you will get into good companies and all, and job experience. Obviously jobs lo kuda you have to work hard, nothing comes on a platter. So a work hard cheskuntu if you are kind of learning through the journey, definitely things will happen to you. So na context lo ade ayindi.
సార్ ఇప్పుడున్న యంగ్స్టర్స్కి లేదా ఈరోజు ఇంజనీరింగ్ పూర్తి చేసి బయటకు వచ్చిన వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఇంజనీరింగ్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు కావచ్చు, ఇంజనీరింగ్నే కాదు జనరల్గా ఉన్నత విద్యలోకి వస్తున్న వాళ్ళందరికీ మీరు ఇచ్చే సజెషన్ ఏమైనా ఉందా? ఐ థింక్ కపుల్ ఆఫ్ థింగ్స్. ఒకటి ఏంటంటే ఐ ఆల్వేస్ థింక్ దట్ యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ కంపెనీ, బికాజ్ నా కేసులో మై ఫ్రెండ్స్ వర్ ఆల్ గ్రేట్ అండ్ వెన్ యూఆర్ ఇన్ ద రైట్ సర్కిల్ యూ విల్ థింక్ అబౌట్ ద రైట్ థింగ్స్. అంటే అది ఇంపార్టెంట్ చాలా. సో ఒకటి ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరల్ మైండ్ సెట్ ఎలా అంటే మనము వెస్టర్న్ కల్చర్ని కాపీ చేయాలని ఉంటుంది. అండ్ ఇవన్నీ ఓకే, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ద వరల్డ్ ఈజ్ లుకింగ్ టు ఇండియా. ఇక్కడ ఉన్న కల్చర్ గురించి చాలా అట్రాక్ట్ అవుతున్నారు చాలామంది. సో మన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అక్కడ కల్చర్కి చాలా ఇన్స్పైర్ అయిపోయి ఇన్ వాట్ ఎవర్ వేస్ లైక్ మూవీస్లో కానీ వాట్ ఎవర్ దే వాంట్ టు ఫోకస్ మోర్ ఆన్ దాట్. సో అవన్నీ కూడా టెంపరీ ఫేజెస్ ఆఫ్ లైఫ్ అండ్ ఎవ్రీ వన్ గోస్ త్రూ దాట్, రైట్? బట్ అల్టిమేట్లీ యూ నీడ్ టు హ్యావ్ క్లారిటీ, లైక్ యూ కెనాట్ వేస్ట్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు హ్యావ్ లైక్ పర్పస్, రైట్? సో అది ఏంటంటే కొంతమందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దేర్ లాట్ ఆఫ్ కంఫర్ట్స్ నౌ ఈజీలీ యాక్సెసిబుల్. సో అది వాల్యూ తెలియదు కదా. ఇప్పుడు ఆస్క్ ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ హు ఆర్ 50 years old or 60 years old హౌ డిఫికల్ట్ ఇట్ వాస్ టు యాక్సెస్ సర్టెన్ థింగ్. ఈవెన్ మీకు బైక్ కొనకాలన్నా ఛాలెంజింగ్ ఉండేది కదా. సో అది ఏదైతే ఇప్పుడు కంఫర్ట్ ఉందో సమ్ టైమ్స్ దట్ విల్ గివ్ కండిషన్ పీపుల్స్ మైండ్ ఇన్ టు నాట్ రికగ్నైజింగ్ ద వాల్యూ ఆఫ్ వాట్ దే హ్యావ్. కరెక్ట్. ఓకే, సో ఒకటేంటంటే నా మైండ్లో ఎప్పుడైందంటే ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ ఎవర్ ఐ హ్యావ్, గ్రౌండెడ్ టు మై రూట్స్. అలాగే ఇప్పుడున్న సిస్టంలో ఉన్న ఆపర్చునిటీస్ని ట్యాప్ చేయాలంటే దే హ్యావ్ టు హ్యావ్ ది రైట్ మైండ్ సెట్. సో ఉట్టి స్టడీస్ కాలేజ్కి వెళ్ళి వచ్చినంత మాత్రాన యూఆర్ నాట్ గోయింగ్ టు బి ఎక్విప్ విత్ ద రైట్ స్కిల్స్. సో నేనేమంటానంటే ప్రాక్టికల్ స్కిల్స్ పైన ఫోకస్ పెట్టాలి. లైక్ వన్ ఆఫ్ ది థింగ్స్ దట్ ఐ లెర్న్ ఇస్ ఈవెన్ లైక్ బీయింగ్ ఏబుల్ టు కమ్యూనికేట్ ఆర్ ప్రజెంటేషన్ స్కిల్స్. ఇప్పుడు పవర్ పాయింట్, ఈవెన్ సింపుల్ థింగ్స్ చెప్తున్నాను. అంటే మన కాలేజ్లో నేర్పించేది ఇంపార్టెంట్, బట్ దెర్ ఆర్ అదర్ థింగ్స్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు బీ ఏబుల్ టు కనెక్ట్ విత్ పీపుల్, టు బీ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ దెమ్. అండ్ అది మీరు పర్సనల్గా ఇన్వెస్ట్ చేసి నేర్చుకోవాలి, మీ కాలేజ్లో నేర్పించకపోవచ్చు వాళ్ళు. సో దానికి మనకు ఫోకస్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇన్ జనరల్ లైక్ యూ షుడ్ అండర్స్టాండ్ లైక్ వాట్స్ హ్యాపెనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ ఇన్ ద టెక్నాలజీ ఫీల్డ్, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ ఏముంది అది తెలుసుకొని దాని ప్రకారము యూ నీడ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. బికాస్ ఇఫ్ యూ స్టార్ట్ లెర్నింగ్ థింగ్స్ దట్ వాస్ ఇన్ ఫ్యాషన్ 20 years back, by the time you graduate you may not have opportunities. Correct. So ఇది ఏదైతే ట్రెండ్స్ ఉన్నాయో we spoke about AI, machine learning, data science కానీ cyber security కానీ ఇట్లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉంటాయి కదా. ఇఫ్ యూఆర్ ఇన్ ది టెక్నాలజీ ఫీల్డ్స్ ఆర్ ఇఫ్ యూఆర్ ఈవెన్ ఇన్ ద ఫార్మా వరల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ బయోసిమిలర్స్ కానీ ఇప్పుడు ఆన్కాలజీ ప్రోడక్ట్స్ పైన ఎక్కువ ఫోకస్ ఉంది. సో యూ షుడ్ లైక్ స్పెండ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్ టు అండర్స్టాండ్ లైక్ ఓకే వాట్స్ హ్యాపెనింగ్ అండ్ హౌ డు యూ start thinking about where you need to be ready for the future. Okay. Adi a mindset important. That way you will not miss the boat. మీరు పాతది పట్టుకొని ఉంటే మీకు అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడున్న చేంజెస్లో ర్యాపిడ్ చేంజెస్ అవుతున్నాయి మార్కెట్లో. అలాగే ఇండియాలో వ్యాస్ట్ ఆపర్చునిటీస్. వి స్పోక్ అబౌట్ స్టార్టప్ ఈకో సిస్టమ్. సో ట్రైంగ్ టు కనెక్ట్ విత్ ద రైట్ పీపుల్. మీరు వెళ్ళి అక్కడ పని చేయకపోయినా నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. మీరు వాలంటీర్ చేసైనా కాంట్రిబ్యూట్ చేయొచ్చు, right? You will gain lot of valuable experience. So how do you take advantage of the opportunities out there to do some real work and gain some real life experience? Money automatic వస్తుంది eventually, but ఏదైతే ఆ ఎక్స్పీరియన్స్ ఉందో at the right time రావడం చాలా ఇంపార్టెంట్. అది వస్తే then your wiring will be different and then you will know how to think about your future in a very different way. Okay. సో పర్టికులర్లీ మీరు ఫార్మా ఇండస్ట్రీలో వస్తున్నటువంటి ఆపర్చునిటీస్ గురించి ఏమైనా చెప్తారా సార్? యా, సో ఇప్పుడు ఇన్ జనరల్ ఐ థింక్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇండియాస్ కాంట్రిబ్యూషన్, లాట్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ బీన్ ఆన్ ప్రొడ్యూసింగ్ జెనరిక్ ప్రోడక్ట్స్. అంటే బ్రాండ్ ప్రోడక్ట్స్ అవుట్ ఆఫ్ పేటెంట్ అయినప్పుడు ఇక్కడ ప్రొడ్యూస్ చేయడం. బట్ ఇండియా హస్ ఆల్రెడీ డెమాన్స్ట్రేటెడ్ కేపబిలిటీస్ టు డ్రైవ్ ఇన్నోవేషన్. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వ్యాక్సిన్ అనేది ఆబ్వియస్లీ ఇండియా హస్ ప్రూవెన్ దట్ ఇట్ కెన్ డూ ఇట్. సో ఫార్మాలో అగైన్ ఐ స్పోక్ అబౌట్ రీసెర్చ్ అండ్ అకాడమియా. సో ఫార్మాలో మీకు కొత్త ఇన్నోవేషన్ చేయాలంటే మీకు చాలా రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఉండాలి. సో దానికి తగ్గట్టు
ది ఇండస్ట్రీ హెస్ టు ఇవాల్వ్. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్నర్షిప్ పెట్టుకొని కానీ వేరే ఫారిన్ కంపెనీస్తో కానీ, ఈవెన్ లైక్ కొలాబరేటింగ్ విత్ ఫారిన్ కంపెనీస్ ఆన్ క్లినికల్ రీసెర్చ్. ఇక్కడ చాలా డేటా ఉంది, ఇంతమందికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఆ డేటాని రైట్గా క్యాప్చర్ చేసుకొని హౌ డు యూ యూజ్ దట్ డేటా టు డ్రైవ్ ద రైట్ ఇన్నోవేషన్, వెదర్ ఆన్ యువర్ ఓన్ ఆర్ వెదర్ ఇన్ కొలాబరేషన్ విత్ ఫారిన్ కంపెనీస్. అదొకటి. టెలిమెడిసిన్ అనేది ఒక ట్రెండ్, యూనో టెలిమెడిసిన్ అనేది ఒకటి వస్తుంది. అది దాని గురించి పీపుల్ క్యాన్ ఆబ్వియస్లీ అడ్వాన్స్ కేపబిలిటీస్ అరౌండ్ దాట్. తర్వాత క్లినికల్ సపోర్ట్స్, డిసిషన్ సపోర్ట్ సిస్టమ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు you have to know like what do you do next, and there are a lot of softwares that can help you guide that process. Ultimately the doctors have to make those decisions, but ఇప్పుడు ఉన్న కాంప్లెక్సిటీకి డ్రగ్ ఇంట్రాక్షన్స్ వైజ్ కానీ అన్నిటిలో సాఫ్ట్వేర్ కెన్ గైడ్ దట్ ఎఫెక్టివ్లీ. సో దాంట్లో డేటా ఇంపార్టెంట్. సో ఆ డేటా అనలిటిక్స్ వైజ్ హౌ డు యూ ట్యాప్ దట్ అండ్ హౌ డు యూ లెవరేజ్ దట్ టు హెల్ప్ బిల్డ్ కేపబిలిటీస్ ఇన్ దీస్ థింగ్స్. ఇదొకటి. అలాగే ఇప్పుడు మనము చైనా పైన కొద్దిగా డిపెండెన్సీ ఉంది ఇంకా. అండ్ హౌ డు యూ స్టార్ట్ కైండ్ ఆఫ్ థింకింగ్ అబౌట్ వేస్ టు డీలింక్ ది సప్లై చైన్. వాళ్ళ దగ్గర కొన్ని కొంటేనే మనం చేయగలుగుతాం ఇక్కడ ప్రోడక్ట్స్. దాన్ని కూడా మీరు ఎలా అవాయిడ్ చేయొచ్చు సో దట్ యూ ఆర్ ట్రూలీ ఇండిపెండెంట్ అండ్ నాట్ సో డిపెండెంట్ ఆన్ అదర్ కంపెనీస్. అలా ఎప్పుడైతే చేయగలుగుతారో ఇంకా కొద్దిగా మనకు గ్రోత్ చూస్తాం ఈ ఏరియాలో. అయితే మీరు ఇందాక లైక్ యూ సెడ్, ఇందాక మీరు చెప్పారు భారతదేశానికి ఉన్న ఆపర్చునిటీ ఏంటి అని అంటే, బేసికలీ అన్నిటికంటే భారత్కున్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే యూత్. ఎక్కువ వరకు యువతే ఎక్కువ మంది జనాభాలో ఎక్కువ శాతం ఉండడం వల్ల అది మనకు ఆపర్చునిటీగా మీరు చెప్తూ ఉన్నారు. నిజంగా ఈ సమయాన్ని వినియోగించుకోకపోతే మళ్ళీ ఇంకొక 30-40 ఏళ్లలో 20-30 సంవత్సరాల తర్వాత వీళ్ళందరూ ఓల్డ్ అయిపోయారంటే, ఇప్పటికే ఈ బర్త్ రేట్ కూడా చాలా వరకు తగ్గింది. సో రేపు పొద్దున చాలా పెద్ద సమస్యలోకి వెళ్ళే అవకాశం కూడా మనం ఉంటుంది. సో ఈ టైంని మనం సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి, అప్పుడే మనం ఎదుగుతాము అనేది ఒక పాయింట్. ఇప్పుడు స్కిల్స్ స్కేర్సిటీ అనేది కూడా ఒక పెద్ద సమస్యగా ఈ భారతదేశంలో చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్ చెప్తూ ఉన్నారు, ఇంక్లూడింగ్ నాలాంటి వాళ్ళు కూడా. ఇప్పుడు ఒక జర్నలిజంలో కావచ్చు, లేకపోతే ఏ ఇండస్ట్రీలోకి వెళ్ళినా కూడా ఇండస్ట్రీకి తగ్గట్టుగా స్కిల్ సెట్ ఉన్నవాళ్ళు దొరకట్లేదు. నిజంగా ఆ స్కిల్ సెట్ ఉన్నవాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఆఫర్ చేసే పరిస్థితిలో కూడా కొన్ని కంపెనీస్ లేవు, వాళ్ళకి ఆఫర్ చేసే. దీన్ని ఎట్లా అధిగమించాలి, ఏమైనా మీ థాట్స్? సార్, నేను ఇంతకుముందు ఒక క్వశ్చన్లో ఇండస్ట్రీ అకాడమియా పార్ట్నర్షిప్ గురించి మాట్లాడాను కదా. దాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. ఇప్పుడు మనకు అకాడమీ అనేది సపరేట్గా ఉన్నంత వరకు చాలా మటుకు అది థియరాటికల్ ఉంటుంది. ఓకే, సో ఇండస్ట్రీ ఫోకస్డ్ మనకు ట్రైనింగ్ అనేది మన మైండ్ సెట్లో రావాలి. అది ఎప్పుడైతే మనం చేయగలుగుతామో, ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది పీపుల్ గ్రాడ్యుయేటింగ్ అండ్ హౌ దే కెన్ బి యూస్డ్ ఇన్ అన్ ఎంప్లాయబుల్ మేనర్, అంటే వాళ్ళకి జాబ్ వస్తే వాళ్ళతో కాంట్రిబ్యూట్ చేయడం అనేది అక్కడే అవుతుంది. సో కపుల్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే, ఈ ట్రైనింగ్ ఏదైతే చేస్తున్నారో ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అవన్నీ ఓకే, బట్ వీ నీడ్ టు ఫిగర్ అవుట్ అదర్ వేస్ టు ట్రైన్ అవర్ యూత్, like additional things on top of the formal education system. We need to figure out ways to create additional training opportunities, additional educational opportunities that will focus on those skills that the country needs for the future. So adi chaala important. Ippudu even if you look at the genesis of IITs కానీ IIMs కానీ అదే మైండ్ సెట్తో వచ్చింది కదా. ఎందుకు వచ్చింది అది? we wanted to create the talent pool that can help the industry. అలాగే ఇప్పుడు we need to take it to the next level. Ante industry has to lead that. Industry has to work with the Ministry of Education and figure out how can they develop more partnership oriented curriculum that will help kind of advance the skill levels of the population. Tarvata ippudu startup gurinchi maatladukunnam. Startup economy, ee entrepreneurship anedi oka mindset kuda. దాంట్లో రిస్క్ టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హౌ డు యూ ఇన్కార్పొరేట్ ఆంటర్ప్రినర్షిప్ కల్చర్ ఇన్ యువర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్, అదొక ఇంపార్టెంట్. బికాస్ యూ డోంట్ నీడ్ టు నెసెసరీ ఫైండ్ అ జాబ్ ఆల్ ది టైమ్, రైట్? యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ థింగ్ ఆర్ యూ కెన్ జాయిన్ సమ్మన్ హు స్టార్టెడ్ సంథింగ్ అండ్ మేబీ యూ విల్ బీ సక్సెస్ఫుల్, యూ విల్ బీ ఫెయిలింగ్ సమ్ టైమ్స్. బట్ అది ఎప్పుడైతే ఆ విల్లింగ్నెస్ టు టేక్ రిస్క్ ఎప్పుడు వస్తుందంటే ఆ మైండ్ సెట్ చేంజ్ అవుతాయి.
సో అది కూడా మనం ఇన్కార్పొరేట్ చేయాలి ఎడ్యుకేషనల్ సిస్టంలో, ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ డిఎన్ఏ. మైండ్ సెట్ చేంజ్ అయితే కానీ ఆ లీప్ ఫార్వర్డ్ అవ్వం. అంటే ప్రోగ్రెషన్ ఉంటుంది కానీ నెక్స్ట్ లీక్కి వెళ్ళాలంటే ఆ మాస్ హ్యాస్ టు థింక్ లైక్ దట్. మొత్తం కోర్ మాస్ ఉంటుంది కదా, వన్స్ దే స్టార్ట్ థింకింగ్ ఇన్ దట్ డైరెక్షన్ ఆ మొమెంటమ్ విల్ బి చాలా ఫాస్ట్. రైట్ సార్, చివరిగా వెంకట్ తీర్థాల గారు ఒక ప్రవాస భారతీయుడి ఆలోచనలు భారతదేశం పట్ల ఏంటి, ఈ దేశము, ఈ సంస్కృతి, ఈ దేశానికి ఉన్నటువంటి ఔన్నత్యానికి సంబంధించి మీ థాట్స్ ఏంటి, దాంతో నేను కంక్లూడ్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. నాకు whenever India is successful, even in many small things, I feel extremely proud. అంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. నేను 20 years back, 22 years back వెళ్ళాను, 2000లో వెళ్ళాను నేను యుఎస్. అండ్ ఐ స్టిల్ కీప్ మై హార్ట్ క్లోజ్ టు ఇండియా. సో చాలా నేను ఫాలో అవుతుంటాను, ఇండియాలో ఏం అవుతుంది ఇవన్నీ ఫాలో అవుతుంటాను. సో ఇన్ దాట్ వే ఐ హ్యావ్ నాట్ డిటాచ్డ్ మై సెల్ఫ్. నేను లాంగ్ బ్యాక్ ఐ గాట్ యుఎస్ సిటిజన్షిప్, బట్ స్టిల్ ఐఎమ్ వెరీ గ్రౌండెడ్ టు ది ఇండియన్ రూట్స్. సో దానివల్ల నాకు ఇక్కడ జరిగే విషయాలు కూడా ఐఎమ్ pretty much in the loop on it. So I think as a proud Indian I can say that I feel very proud about the advances the country has made and the potential the country has. Nenu personally when I come from US and I use the technology that India has, I'm extremely inspired and impressed. అంటే ఈ మీకున్న టెక్నాలజీ బయట ప్రదేశాల్లో కూడా లేవు. So that should give this country a lot of confidence about the potential. And చాలా కూడా ఇప్పుడు కల్చరల్ వైస్ కూడా Indian government has done a good job of kind of talking about Indian culture. ఇప్పుడు G20లో కూడా మీరు చూసుకున్నారంటే వాళ్ళు చాలా సిటీస్లో దే ఆర్ కండక్టింగ్ ఈవెంట్స్ టు షోకేస్ ఇండియన్ కల్చర్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్. అండ్ టూరిజం ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ ఇఫ్ యూ టేక్ టూరిజం, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇండియాలో. అంటే ది అమౌంట్ ఆఫ్ హిస్టరీ దట్ దిస్ కంట్రీ హ్యాస్, ఐ థింక్ ఇంకా కొద్దిగా సక్సెస్ఫుల్గా మార్కెట్ చేసి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటిన్యూ టు ఇంప్రూవ్ ఆన్ దాట్, ప్లస్ ఒక సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయగలిగితే ఫర్ మెనీ పీపుల్ టు కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇండియా ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్, ఐ థింక్ ఇంకా చాలా స్కోప్ ఉంది. అంటే దిస్ ఇస్ నథింగ్, వేర్ ఇండియా ఇస్ రైట్ నౌ ఇస్ నథింగ్ కంపేర్డ్ టు ఇట్ స్కోప్ అండ్ పొటెన్షియల్. నాకు పర్సనల్గా ఈవెన్ ఎ స్మాల్ అచీవ్మెంట్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ బికాస్ దిస్ ఇస్ మై రూట్. అండ్ నాకు ఐ వాంట్ దిస్ కంట్రీ టు బి ఇమ్మెన్స్లీ సక్సెస్ఫుల్, ఆబ్వియస్లీ ఫర్ ఇట్ టు అచీవ్ ఆల్ ఇట్స్ గోల్స్ అండ్ విజన్. అండ్ ఆబ్వియస్లీ it's a beautiful country and certainly I keep coming to experience India. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ తీర్థాల గారు. థ్యాంక్స్ అ లాట్ మీ ఆలోచనలు, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. అండ్ ఆల్ ది బెస్ట్ మీకు కూడా. అండ్ భారత్ అద్భుతమైన అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి అతి త్వరలోనే చేరుకోవాలని మనందరం ఆకాంక్షిద్దాం. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ప్రవాస భారతీయులు వెంకట్ తీర్థాల గారితో ప్రత్యేక చర్చ. అండ్ ప్రవాస భారతీయులు చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళి విదేశాల్లో స్థిరపడి వాళ్ళ పూర్తి సామర్థ్యాన్ని అక్కడ వెచ్చించి అక్కడ జీవితాన్ని నడుపుతూ భారతదేశానికి ఎంతో కొంత తోడ్పాటును అందించాలనే ఉద్దేశంతో అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూనే అండ్ వాళ్ళ ఆలోచనలు ఈరోజు భారతదేశం పట్ల ఎలా ఉన్నాయో తెలుసుకునే ఒక ప్రయత్నాన్ని నేషనలిస్ట్ హబ్ చేస్తోంది. అండ్ ఈ ప్రయత్నంలో భాగంగానే వెంకట్ తీర్థాల గారి ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. అండ్ వారి ఆలోచనలు, అభిప్రాయాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా కూడా మీ అభిప్రాయాలు తెలియజేయవచ్చు. అండ్ వెంకట్ తీర్థాల గారికి మీ అభినందనలు తెలియజేయవచ్చు. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.